నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అతను దేశానికి అధ్యక్షుడు, అమెరికాకు సవాల్ విసురుతున్న నేత, అమెరికా ఆధిపత్యాన్ని కాదనే గట్స్ ఉన్నవాడు, డాలర్ ఆధిపత్యాన్ని అవహేళన చేస్తున్నవాడు. అమెరికా తన ప్రయోజనాలకు అడ్డంగా ఎవరైనా నిలిస్తే ఒప్పుకుంటుందా? ఏ మాత్రం కుదరని పని. ఈ విషయాన్ని చరిత్ర చాలా స్పష్టంగా చెబుతోంది. సాల్వడార్ అలెందీ నుండి సద్దాం నుండి గడాఫీ వరకు ఎవ్వరిని వదలలేదు అమెరికా. ఒకరికి రసాయన ఆయుధాలున్నాయంది, మరొకరిని మీ దేశ జనాల్ని నువ్వు హింస పెడుతున్నావు కాబట్టి పాలించే హక్కు లేదంటోంది. ఇంకొకరిని డ్రగ్స్ దందా చేస్తున్నావని ఆరోపిస్తోంది. మాటలతో ఊరుకోలేదు, వెంటాడి వెంటాడి పదవి నుండి దింపింది, జైళ్లలో పెట్టింది, హతం చేసింది. అమెరికా రాస్తున్న రక్త చరిత్ర ఇది. ఈ చరిత్రలో కొత్త పేజీ వెనిజులా అధ్యక్షుడిది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యని బంధించడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా షాక్ గురైంది. అయితే మదురోను పట్టుకోవడానికి అమెరికా పెద్ద ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనే కోడ్ నేమ్తో కొన్ని నెలల పాటు ఆపరేషన్ కొనసాగించింది. కరాకస్ లో యుఎస్ రాయబార కార్యాలయం మూతపడ్డంతో ఈ బృందం ఎలాంటి దౌత్యపరమైన రక్షణ లేకుండానే నెలల తరబడి పనిచేసింది. మదురో రోజువారీ కార్యకలాపాలు, ఆయన తినే ఆహారం, పెంచుకునే జంతువుల వివరాలతో సహా అత్యంత కీలకమైన సమాచారాన్ని CIA సేకరించింది. ఇందుకోసం స్టెల్త్ డ్రోన్ల ద్వారా నిఘా, మదురోకు అత్యంత సన్నిహితంగా ఉండే మానవ వనరుల ద్వారా సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఒకవైపు నిఘా కొనసాగుతుండానే మరోవైపు కెంటకీలో జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ ఆధ్వర్యంలో మదురో నివాస సముదాయాన్ని పోలి ఉండే ఒక డూప్లికేట్ ఇంటిని నిర్మించారు. డెల్టా ఫోర్స్ కమాండర్లు మదురోను ఎలా అరెస్ట్ చేయాలో ఈ డూప్లికేట్ ఇంటి వద్ద పదే పదే రిహార్సల్స్ చేశారు. వేగంగా కాంపౌండ్లోకి ప్రవేశించడం, ఉక్కు తలుపులను ఛేదించడం, నిమిషాల వ్యవధిలో భవనాన్ని ఆధీనంలోకి తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక ఆపరేషన్ ప్రారంభానికి ముందు వెనిజులా రాజధాని కరాకస్ లో సైబర్ దాడి ద్వారా విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో అమెరికా విమానాలు, హెలికాప్టర్లు శత్రువుల కంటపడకుండా సులభంగా ముందుకు సాగాయి. 20 స్థావరాల నుంచి 150కి పైగా US ఎయిర్ క్రాఫ్ట్లు, డ్రోన్లు, ఫైటర్లు, బాంబర్లు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. తెల్లవారుజామున వెనిజులా రాడార్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై అమెరికా యుద్ధ విమానాలు దాడులు చేశాయి. అనంతరం డెల్టా ఫోర్స్ ఆపరేటర్లు పేలుడు పదార్థాలతో కాంపౌండ్లోకి ప్రవేశించి కేవలం 5 నిమిషాల్లోనే మదురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నారు. వారిని హెలికాప్టర్లో కరేబియన్లోని USS ఐవో జిమాన్ నౌకకు, అక్కడి నుంచి గ్వాంటనామో బేకు, ఆ తర్వాత న్యూయార్క్ తరలించారు. ఇక అమెరికాలోకి మాదక ద్రవ్యాల సరఫరాను చేస్తూ పరోక్షంగా హింసను ప్రేరేపిస్తున్నారని, అందుకే వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుణ్ణి అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నాడు. ఈ దాడిని ఇజ్రాయెల్, అర్జెంటీనా సమర్థించగా చైనా, ఇరాన్, రష్యా, క్యూబా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే సొంత దేశంలోని ప్రతిపక్షం నుంచి కూడా ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. డెమోక్రాట్ నేత కమలా హారిస్ తో పాటు న్యూయార్క్ కొత్త మేయర్ జోహ్రాన్ మమ్నాని ట్రంప్ ను తీవ్రంగా తప్పుపట్టారు. ఒక స్వతంత్ర దేశంపై దాడి చేయడమే కాకుండా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారని ఫైర్ అయ్యారు. దేశంపై ఏకపక్షంగా జరిపిన దాడిని యుద్ధ చర్యగా అభివర్ణించారు. ఈ చర్య కేవలం విదేశాలకే పరిమితం కాదని, న్యూయార్క్ లో నివసిస్తున్న వేలాది మంది వెనిజులా పౌరులతో సహా అందరిపైన ప్రభావం చూపుతుందన్నారు. వారి భద్రతే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. దీనిపై భారత్ స్పందించింది. ఈ పరిణామాలు తీవ్ర ఆందోళనకరమన్నారు. మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ కోరింది. ఇక మరో 3 దేశాలకు కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. లాటిన్ అమెరికాలోని క్యూబా, మెక్సికో, కొలంబియా దేశాలను కూడా ట్రంప్ హెచ్చరించారు. ఆ దేశాలు పద్ధతి మార్చుకుని డ్రగ్స్ ముఠాలకు ఆశ్రయం ఇవ్వడం మానుకోవాలన్నారు. అమెరికాలోని డ్రగ్స్ స్మగ్లింగ్ ను అరికట్టకపోతే ఆ దేశాలకు కూడా వెనిజులా పరిస్థితే వస్తుందన్నారు. ఆయా దేశాల్లో డ్రగ్స్ తయారీ కేంద్రాలపై దాడులు కూడా వెనకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా వెనిజులా బాధ్యతలను తామే చూసుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మన పొరుగునే ఉన్న దేశం అది, మనం సాయం చేసిన దేశం అది, మనం